రామగుండం కార్పొరేషన్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని జోస్యం చెప్పారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు ఆయన. స్థానిక ఎమ్మెల్యే రామగుండాన్ని రౌడీ రాజకీయాలకు అడ్డాగా మారుతున్నారని ఆరోపించారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయంటున్న కొప్పుల ఈశ్వర్తో మా ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. నిజంగా పురపాలక ఎన్నికలకు సంబంధించి రామగుండంలో ఎట్లాంటి ప్రచారం కొనసాగుతుంది, అదేవిధంగా గత 10 సంవత్సరాల అభివృద్ధి ఏంటి, ఇక ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఏంటి, ఇక అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, ఇక్కడ అత్యధిక మెజార్టీతో కూడా గత కార్పొరేషన్ కైవసం చేసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది, మీ ప్రచారం ఎట్లా ఉంది, ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మద్దతు ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ప్రజల మద్దతు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా అయితే లేరు. అభివృద్ధి శూన్యం. అసలు ఈ 2 సంవత్సరాలలో అబద్ధాలు, కేసీఆర్ గారిని తిట్టుడు తప్ప ఏ విషయం మీద కూడా ఈ ప్రభుత్వానికి దృష్టి లేదు. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయినరు, పక్కకు పడేసిండ్రు. 6 గ్యారంటీలు అసలు పట్టించుకుంటా లేరు. మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి అధికారం ఉన్నది కదా, ఏదో ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకుందాం అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఇది మోసపూరిత ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి చెప్పేటి అన్ని అబద్ధాలు, ఈయన చెప్పేదోటి చేసేదోటి అనేది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. మేము దాదాపు రామగుండంలో కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ధర్మపురి కావచ్చు, మంతిని కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రచారంలో ప్రజలను కలిసినప్పుడు మంచి స్పందన అయితే ఉన్నది. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. గ్రామీణ ప్రాంతాలు అయితే మంతిని కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, అందరూ రైతులు. ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు. యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. వాళ్ళు ఇస్తాన్న బోనస్ ఇవ్వలేదు. తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఒక్కటి కూడా అమలు కావట్లేదు. మోసం దగ అనేటువంటిది ప్రజలైతే ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. ఈ ఎన్నికలలో మాకు ఒక పాజిటివ్ వాతావరణం అయితే కనబడతాం. దాన్ని డబ్బులతోటి కొనే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ప్రజలు ఎట్లా స్పందిస్తారో చూడాలి. దానికోసం అయితే మేము తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, విషయాలన్నీ చెప్తున్నాం. వాళ్ళు కూడా స్పందన బాగుంది. ఎన్నికల రిజల్ట్ తర్వాత చూద్దాం. సార్, అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, మీరంటా ఉన్నారు, అంటే మీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఇటు కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్తా ఉన్నారు. ఈ 3 పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శించుకుంటున్నారు తప్ప అసలు ఏంటి, ఎవరికి ఎవరు పొత్తున్నారు, ఎవరు మద్దతు ఉంది అని అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తారు? వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎన్ని కుంభకోణాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడు, బండి సంజయ్ మాట్లాడు. ఎవరి మీద మాట్లాడతారంటే తిరిగి కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీనే తిడుతుంటారు. తర్వాత ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ మీదనే బీజేపీకైనా కాంగ్రెస్కైనా యావ. ఎందుకు అంటే ఈ రెండింటికి కొరకరాని కొయ్యేలాగున్నది మేమే. ఎందుకు మమ్మల్ని తొక్కేస్తే వీళ్ళన్న మళ్ళీ అధికారంలో ఉండొచ్చు, వాళ్ళన్న అధికారంలో ఉండొచ్చు అనేది వాళ్ళ వ్యూహం. తర్వాత బీజేపీకి సంబంధించిన వ్యూహం ఏంటంటే కాంగ్రెస్ని ఇంకా బలోపేతం చేసి వాళ్ళు ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ మేము రాజ్యాధికారంలోకి వస్తాం తెలంగాణలో అనేది వాళ్ళది. అందుకే మమ్మల్ని తొక్కుతున్నారు, అడుగడుగున మమ్మల్ని హింసిస్తున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్న నాడు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇసుమంత సహాయం లేదు. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిలో కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణంలో కావచ్చు, సంక్షేమ పథకాలలో కావచ్చు, కేసీఆర్ గారు స్వయంగా రాష్ట్ర నిధులతో చేసిండు. ఆ రోజు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిండు. అదేవిధంగా వడ్లు కొనమని చెప్పిండు, అయినా వడ్లు కొని చూయించిండు కేసీఆర్ గారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాకు తీవ్ర స్థాయిలో వ్యతిరేకం. ఇది మొత్తానికి కొప్పుల ఈశ్వర్ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజులలో ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పరిపాలనకు చరమ గీతం పాడతారు ప్రజలు. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క రామగుండం కార్పొరేషన్ కి సంబంధించి అత్యధిక స్థానాలు గెలుస్తాం, మేయర్ పీఠం మాదే అంటున్నారు. ఇక్కడ జరుగుతున్న కుంభకోణాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారనేది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్ తో ప్రశాంత్, రామగుండం, ఐ న్యూస్.